హాయ్ గైస్, ట్విలైట్ ఆఫ్ ద వారియర్స్ ఇది ఒక చైనా వాళ్ళ మూవీ ఇప్పుడైతే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇది ఒక యాక్షన్ అన్న డ్రామాగా ఉంటుంది. ఓన్లీ యాక్షన్ లవర్స్ మాత్రమే చూడండి, మిగతా వాళ్ళు వెళ్ళి పక్కన కూర్చోండి అన్నట్టుగా ఉంది. నిజం, ఓన్లీ యాక్షన్ కోసం మాత్రం ఈ సినిమా చూడాలనిపించింది. కాన్సెప్ట్ లేదు, జస్ట్ ఒక బేస్డ్ ఆన్ ట్రూన్స్ బెస్ట్ సెల్లింగ్ ఒక నవల నుంచి ఈ సినిమా తీశారంట. ఒక నవల్లో మొత్తం కూడా యాక్షన్ గురించి చూపించారేమో, యాక్షన్ గురించి చెప్పారేమో. మన నవల గురించి తెలియదు కానీ మొత్తం కూడా ఈ సినిమా అయితే యాక్షన్తో ఉంది. నన్ను అడిగితే పెద్దగా నచ్చలేదు, నాకైతే బిలో యావరేజ్ అయితే అనిపించింది. ఎందుకంటే ఒక వరల్డ్ సిటీలో ఒక అతను డ్రగ్స్తో రావడం జరుగుతుంది. ఆ డ్రగ్స్ని ఇక్కడ వాళ్ళు పెట్టుకున్న రూల్స్ని అతిక్రమించడం వల్ల ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఒక రివెంజ్ యాక్షన్ డ్రామాగా నడుస్తూ ఉంటుంది. ఒక రొటీన్ కాన్సెప్టే, బట్ యాక్షన్ని కొంచెం హాంకాంగ్ స్టైల్లో, చైనా వాళ్ళ స్టైల్లో చాలా బాగా చూపించారనిపించింది. నాకు ఆ యాక్షన్ సీన్సే కొంచెం పర్లేదు అనిపించింది తప్ప మిగతా అంత సినిమా చాలా స్లోగా, చాలా డల్గా నాకైతే అసలు నచ్చలేదు. ఇంకా తెలుగు డబ్బింగ్ కానీ ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంతా ఓకే ఉంది. ఎక్కడ కూడా హైలైట్ సీన్స్ అంతా లేవు, కానీ హైలైట్ సీన్స్ అంటే ఓన్లీ ఫైట్సే, ఇంకా వేరే ఏం లేదు. కాన్సెప్ట్ అంతా ఓన్లీ యాక్షన్ కోసం. ఓకేనా? ఒకవేళ ఇలాంటి సినిమాలు మీరు చూస్తారా? మీకు ఈ సినిమా చూసారా? మీకు ఈ సినిమా ఎలా అనిపించింది? కామెంట్ చేయండి. ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అయితే ఇక్కడ పక్కనే ఇస్తాను, చూసండి. ఓకేనా? లెట్స్ టాక్ ఇన్ కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ.